సో నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, అన్ని బ్యాడ్మింటన్ ర్యాకెట్స్. బట్ అన్నిట్లో కామన్ వచ్చి స్ట్రింగ్, కంపెనీ యొక్క డిఫాల్ట్ స్ట్రింగ్. సో డిఫాల్ట్ స్ట్రింగ్ అని ఎందుకు అంటున్నా అంటే ఇది కంపెనీతో పాటు వస్తుంది. అండ్ టెన్షన్ వైజ్ చూసుకుంటే చాలా తక్కువ వస్తుంది, 15 LBS నుంచి 17 LBSలో. అది ఏ ర్యాకెట్ అయినా సరే, బేసిక్ అయినా సరే, ప్రొఫెషనల్ ర్యాకెట్ అయినా, ఇన్ కేస్ కంపెనీ స్ట్రింగ్తో వచ్చిందంటే టెన్షన్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. బిగినర్స్ అయితే 1 month లేదా 2 months యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇంటర్మీడియట్స్కి లేదా రెగ్యులర్గా ఆడే వాళ్ళకి స్ట్రింగ్ అనేది సెట్ అవ్వదు. నేను నా ప్రీవియస్ వీడియో కూడా చెప్పాను డిఫాల్ట్ స్ట్రింగ్స్ గురించి. బట్ మెయిన్ థింగ్ కూడా వచ్చి ఆల్రెడీ గేమ్ ఆడుతున్న వాళ్ళు లైక్ 1 year 2 years ఆడేవాళ్ళు కూడా ఇన్ కేస్ న్యూ ర్యాకెట్ పర్చేస్ చేస్తే సేమ్ స్ట్రింగ్నే వాళ్ళు 3-4 months యూజ్ చేస్తారు. బట్ అది ఎందుకు యూజ్ చేస్తారో నాకు కూడా తెలియదు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఈ స్ట్రింగ్ వల్ల ఏం యూజ్ ఉండదని. ఇది ఓన్లీ డ్యూరబిలిటీ ఉంటుంది, పవర్ కంట్రోల్ అనేది ఉండదు. ఇన్ కేస్ నువ్వు ఈ స్ట్రింగ్ యూజ్ చేస్తున్నావు అంటే నీ పవర్ అనేది జనరేట్ చేయదు. ఇన్ కేస్ నువ్వు స్మాష్ లేదంటే పవర్ జనరేట్ చేయాలంటే నీ సైడ్ నుంచి ఎక్కువగా హిట్ చేయాల్సి వస్తుంది. షోల్డర్ పెయిన్, ఇంజరీ కూడా అవుతుంది ఒకసారి, ఎందుకంటే స్ట్రింగ్ టెన్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దీనివల్ల పవర్ అసలు జనరేటే కాదు. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే మీకు స్ట్రింగ్స్ గురించి తెలియదంటే, ఇన్ కేస్ కంపెనీ స్ట్రింగ్స్ వైట్ స్ట్రింగ్స్ విత్ రెడ్ లోగో యూజ్ ఉన్నాయంటే సో అది డిఫాల్ట్ స్ట్రింగ్. అది మ్యాక్సిమం 17 LBS కంటే ఎక్కువ ఉండదు టెన్షన్. సో మీరు స్ట్రింగ్ అనేది చేంజ్ చేసుకోండి. దెన్ ఓన్లీ మీకు ఆ ర్యాకెట్ యొక్క ఫీల్, పవర్ అండ్ కంట్రోల్ తెలుస్తుంది. సో మీ గేమ్ ప్లే కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇన్ కేస్ డిఫాల్ట్ స్ట్రింగ్ యూజ్ చేస్తే మాత్రం గేమ్ అనేది ఇంప్రూవ్ అవ్వదు ఎప్పటికీ, ఎందుకంటే టెన్షన్ అనేది తక్కువ ఉంటుంది. సో మీరు ర్యాకెట్ పవర్ కూడా ఫీల్ అవ్వలేరు. సో ఇదే ఈ వీడియో. ఉంటా, బాయ్.